ఆటో మీద కొటేషన్ రాసుకున్న ఆటో డ్రైవర్ భరత్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పిలిచి సన్మానించారు. ఎందుకు సన్మానించాల్సిన అవసరం ఏముందని కొంతమంది అనుకోవచ్చు. అతని ధైర్యానికి సన్మానించాలి. ఎందుకంటే ఒక ఎస్ఐ గారు సైతం ఫోన్ చేసి అత్తాపూర్లో ఆటో ఎట్లా నడుపుతా, నీ మీద కేసు కడతా, నీ వ్యవహారం చూస్తాను బెదిరించిన తర్వాత కూడా ధైర్యంగా నిలబడగలిగాడు అంటే నిజంగా అతను ధైర్యవంతుడే కదా. దడుస్తూ ఉంటారు తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో హిందుత్వానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఏవైనా బయటికి పెట్టాలంటే భయం. ఎందుకంటే స్ట్రైట్గా తెలంగాణ ప్రభుత్వమే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. అండ్ అలాగే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేయట్లేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రోహింగ్యాస్ని కట్టడి చేయకపోవడం కానీ, పాత బస్తీలో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరగడం కానీ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడం కానీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఒక ప్లేస్లో ఒక సాధారణ ఆటో డ్రైవర్, పొట్టకూటి కోసం బండి తోలుకునే వ్యక్తి తన మతాన్ని తాను ఎంతలా అభిమానిస్తున్నాడో చూపించుకోవడానికి ఒక కొటేషన్ రాసుకొని తిరగడం అంటే సాధారణమైన విషయమా? ఎక్కువ మాట్లాడితే అతని ప్రాణానికి కూడా హాని ఉంది. నిన్న అతని మీద దాడి జరిగేది వాస్తవంగా. అతను డిఫెండ్ చేసుకున్నాడు, వీడియో తీయటమో మేబీ ఇంకోటి ఏదైనా కానీ, తను వీడియో తీయిస్తున్నాను అని అవతల వాళ్ళు వెళ్ళిపోయారని తనే చెప్తున్నాడు. అలా వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళు వెళ్ళిపోయి అతను ఏం చేయలేక అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, ఎస్ఐ గారు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం. ప్రస్తుతం ఇదంతా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు అతనికి కాస్త సెక్యూరిటీ వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత వైరల్ అయిన తర్వాత, అతను అందరికీ తెలిసిన తర్వాత అతని మీద ఏగవాలనే కానీ ప్రమాదం వేరేలా ఉంటుంది. ఆ బ్యాచ్కి వేరేలా కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్లో అసలు కేసు కట్టాల్సింది అతన్ని బెదిరించిన వ్యక్తి మీద, స్టేషన్కి పిలవాల్సింది ఆ ఆటోని అడ్డగించి ఎందుకు రాసేవరా నువ్వు అని కొట్టడానికి వెళ్ళిన వ్యక్తిని. కానీ ఇతన్ని ఎందుకు పిలుస్తున్నారు అంటే బాధితుడిని నేరస్తుని చేస్తున్నారా? ఇదే కొటేషన్ ఇతను రాస్తే తప్పు అంటున్నారు. మరి మిగిలిన మతాల వాళ్ళు ఎన్ని కొటేషన్ రాసుకోవట్లేదని నిత్యం లేచిన దగ్గర నుంచి, మరి వాటి మీద ఎందుకు ఎలాంటి వివాదం లేదు? చాలామంది రీసెంట్గా మనం చూస్తే నేను హిందూనే అని క్రైస్తవులు, ముస్లిమ్స్ అనడం లేదా? రీసెంట్గా జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ మ్యాజిస్ట్రేట్, ఆయన ఏమన్నారు, క్రైస్తవం కోసం పోరాడారు మొన్నటి వరకు. ఈ గడ్డమే పుట్టిన ప్రతి ఒక్కళ్ళు హిందువులే, నేను హిందూనే అంటున్నాడు ఆయన. అందరం మొదట హిందువులు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ తర్వాత మీరు అనుసరించే మతాలు అన్నట్టుగా చాలామంది అనుభవజ్ఞులు మాట్లాడుతున్న మాట. అలాగే మా మతం గురించి మేము రాసుకుంటాం, మీకేంటి తప్పు అని హిందువులు అడగలేనటువంటి స్థితిలో ఉన్నారు. మీకేంటి ప్రాబ్లం, మీకేంటి సమస్య? అలా రాసుకోవడం వల్ల మీకేమనిపించింది? మీరు నిజంగా ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు బైబర్తే ముస్లిమ్స్, క్రైస్తవులు, మొదటి నుంచి వాళ్ళు అదే, వాళ్ళ ముత్తాతలు, వాళ్ళ తాత ముత్తాతలు అదే మతంలో నుంచి ఉన్నారు, వారసత్వంగా వీళ్ళు అదే అనుసరిస్తారు. వాళ్ళు పెద్దగా నొచ్చుకోరు, ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళది అదే మతం కాబట్టి. కానీ మధ్యలో కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోయి మతం మారిన వాళ్ళు కాస్త బాధపడతారు, ఎందుకంటే వాళ్ళనే అంటున్నామని ఫీల్ అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు మతం మారి మధ్యలో వేరే మతంలోకి వెళ్ళినా ప్రాబ్లం కాదు, కానీ ఇక్కడ ఉన్నంతకాలం ఉండి వేరే మతంలోకి వెళ్ళిన తర్వాత హిందూ మతాన్ని దూషించడం మొదలు పెడతారు. మరి అదే మాయ రోగం నాకు అర్థం కాదు. ఎందుకు ఇలాంటి ఈ రకమైనటువంటి ఆలోచనలు? విశ్వ హిందూ పరిషత్ కానీ, బండి సంజయ్ గారు కానీ, బజరంగ్ దళ్ కానీ, లేదా మరికొంతమంది హిందూ నాయకులు కానీ భారత్కి అండగా నిలబడతామని మాట ఇచ్చారు. అతనికి ఎలాంటి హాని జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా హిందువుల మీదే ఉంది. పోస్టులు పెట్టుకోవడము, యూట్యూబ్లో వీడియోలు చేయడము, అండ్ అలాగే ఫేస్బుక్లో మీ అభిప్రాయాన్ని తెలపడము, ఎవరికి కుదిరినట్లుగా అట్లా. ఇప్పుడు అందరూ భారత్ని కలవాలి, ఆర్థిక సాయం చేయాలి, సన్మానం చేయాలని ఏం లేదు, కానీ కుదిరిన విధంగా మీ సపోర్ట్ని ఎక్స్ప్రెస్ చేయండి, తప్పు కాదు. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది. ఒక హిందూ ధైర్యంగా నేను బయటకు వచ్చి హిందూ అని చెప్పుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఒక క్రైస్తవుడు నిత్యం లేచిన దగ్గర నుంచి నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాడు, బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడు, రోడ్డు మీదకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. 100 మంది హిందువులు ఉన్నా ఒక క్రైస్తవుడు ధైర్యంగా సువార్త ప్రకటిస్తున్నాడు. మెయిన్ రోడ్లలో, హైవే మీద, బైపాసుల మీద, సర్వీస్ రోడ్లలో, బాగా రద్దీగా ఉన్న ప్రాంతంలో పార్టీ స్పీకర్స్ పెట్టి మరీ ప్రచారం చేస్తారు. వాళ్ళు అంత ధైర్యంగా ప్రచారం చేసుకోగలిగినప్పుడు ఒక హిందువుగా నువ్వు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సాటి హిందువుకి ఏదైనా సమస్య వస్తే సపోర్ట్ చేయి, అది చాలు, అదే నీ ప్రచారం. అలానే హిందూ మతంలోకి రండి అని నువ్వు ఎవరిని ఆహ్వానించాల్సిన అవసరం లేదు. హిందూ మతం యొక్క ఔన్నత్యం తెలుసుకున్న వ్యక్తులు వాళ్లే వస్తారు అనేది మనం నమ్ముతున్నటువంటి మాట. అలా తెలుసుకోలేని వ్యక్తులకి చెప్పే ప్రయత్నం చేయండి. కొన్ని పాఠశాలల ద్వారా, గోకులాల ద్వారా. పాఠశాలలు అంటే మళ్ళీ స్కూల్స్ అనుకున్నారు కాదు, హిందుత్వానికి సంబంధించినటువంటి బడులు, పాతకాలంలో ఉండేవి గోకులాలు. మన మతం యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి ప్రయత్నం జరిగేది. అలానే మీ పిల్లలు, మీరు హిందువులైతే మీ పిల్లలు ఏ స్కూల్కైనా వెళ్ళనివ్వండి. సాయంత్రం వచ్చిన తర్వాత కాస్త హిందుత్వం గురించి చెప్పండి. మీరు చేసేటువంటి పూజా సెరమనీల్లో వాళ్ళని కూడా భాగస్తులను కానివ్వండి, వాళ్ళకు కూడా పూజలు చేసే అవకాశం ఇవ్వండి. దేవుడి గురించి చెప్పండి, మంచేదో చెడేదో నేర్పండి. ఇప్పుడు రామాయణం పైన, భారతం మీద జరుగుతున్నటువంటి విష ప్రచారాన్ని ఖండించండి. రామాయణంలో మంచి ఏంటి అనేది చెప్పండి, భారతంలో మంచి ఏంటి అనేది చెప్పండి. కౌరవులు ఎందుకు చచ్చిపోయారో చెప్పండి, వాలి ఎందుకు చచ్చిపోయాడో చెప్పండి, రావణాసురుడు ఎందుకు చంపబడ్డాడో చెప్పండి. మీరు ఇవి చెప్పలేదు అనుకోండి, వాళ్ళు దాన్ని చెడుగా చూపిస్తారు. రాముడు మంచోడు కాదు అందుకే వాళ్ళని చంపేశాడని విష ప్రచారం చేస్తారు.
రాముడు దుర్మార్గుడు, అందుకే రావణాసురుడిని చంపేశాడని విష ప్రచారం చేస్తారు. అంటే నిజం కంటే అబద్ధం త్వరగా ప్రచారంలోకి వస్తుంది, మంచి కంటే చెడు తొందరగా స్ప్రెడ్ అవుతుంది. సో నిజాన్ని చెప్పాల్సిన బాధ్యత మనదే. మన ఫోర్ ఫాదర్స్ అనుసరించినటువంటి మతం, మన తాత నాయనమ్మలు మనకు చెప్పినటువంటి మతం, మనం మన తల్లిదండ్రులు అనుసరిస్తున్నటువంటి మతాన్ని అనుసరిస్తున్నాం. దానిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పడానికి ట్రై చేయండి. ఎలా అయితే ఇతర మతాల వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ను కాపాడుకోవాలని ట్రై చేస్తారు, మీరు కూడా అట్లా ట్రై చేయండి, తప్పు కాదు. అలా అని వాళ్ళు చేస్తున్నట్టుగా రోడ్లెక్కి మత ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి చెప్పుకోండి చాలు. మీరు మతం మారుతున్నారు అంటే మీ తల్లిదండ్రులు మీకు చెప్పలేదని అర్థం, మీ పిల్లల మతం మారితే మీరు మీ పిల్లలకు చెప్పలేదని అర్థం. సో వాళ్ళు వేరే మతంలోకి వెళుతున్నారంటే వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పారు వాళ్ళ మతం గురించి, రోడ్డు మీదకి వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. సో లాస్ట్ది స్కిప్ చేసిన మిగిలిన విషయాలు మనం ఖచ్చితంగా మన నెక్స్ట్ జనరేషన్స్కి చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఈ ఆటో డ్రైవర్కి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. మా తరపు నుంచి కూడా ఎప్పుడు హిందూ మతానికి సపోర్ట్గా ఉంటాం, అందులో ఎలాంటి కాంప్రమైజ్ అయ్యేది లేదు. అలా అని హిందూ మతానికి సపోర్ట్ చేస్తున్నాం కదా ఇతర మతాలను అవమానిస్తామంటే తప్పది. ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి ఇష్టం వారిది, ఎవరి ఇష్ట దైవం వారిది, వారు పూజించుకుంటారు, ప్రార్థించుకుంటారు. మేము ఎదుటి మతాలను తప్పుపట్టం, ఎదుటి వారిని అవమానించాం. హిందువులను అవమానిస్తే ఖచ్చితంగా దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తాం. మరిది ఆటో డ్రైవర్ భారత్ స్టోరీ. అతను మేదీపట్నం నుంచి వస్తుంటే అత్తాపూర్ పిల్లల దగ్గర అడ్డగించి ఎందుకు ఈ కొటేషన్ రాసుకున్నావురా అని వార్నింగ్ ఇవ్వటం, కొట్టడానికి మీదకి వెళ్ళడం, బెదిరించడం, వాళ్ళ వల్ల కాక ఎస్ఐ గారితో ఫోన్ చేయించి వార్నింగ్ ఇచ్చి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం. ఇప్పుడు ఇతని మీద కేసు నమోదైంది, ఇతన్ని విచారణకు పిలుస్తారా? అలానే హిందూ సంఘాల వారు ఎస్ఐ మీద కేసు పెట్టారు, అతన్ని విచారణకు పిలుస్తారా? లేదా బెదిరింపులకు పాల్పడినటువంటి వ్యక్తిని విచారణకు పిలుస్తారా? భరత్కు న్యాయం జరుగుతుందా? వీళ్ళిద్దరిని ఖండిస్తారా అనేది ఉత్కంఠగా మారినటువంటి అంశం. మనం నెక్స్ట్ స్టోరీలో దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మరి ఈ వీడియో చూసిన మీ అందరూ దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. మరి భరత్కి సపోర్ట్ చేయాలనుకునే వ్యక్తులు కూడా మీ సపోర్ట్ని, మీ అభిప్రాయాన్ని, మీ అనుభవాన్ని మాతో కామెంట్ రూపంలో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.